శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంబికావారి అష్టాదశ పురాణాల్లో భాగంగా లింగ పురాణాన్ని మనం 15వ పురాణంగా చెప్పుకుంటున్నాం. లింగం యొక్క మహామహిముని గురించి నందీశ్వరుడంతటి వాడు చెప్పిన విధానం విన్నాం. సాధారణంగా శివలింగాలని పూజించడం, ప్రతిష్ఠించడం ఇవన్నీ ఎవరికైనా చేసేందుకు అధికారం ఉంది. ఆ చేసే విధానంలో మాత్రం తేడా ఉంది. ఆ విధానాలు చెబుతున్నాడు. దేవాలయాల్లో అప్పుడప్పుడు శివాలయాల్లో ఉత్సవాలు చేస్తున్నాం. బ్రహ్మోత్సవమును, లేకపోతే శివరాత్రి మహోత్సవమును, మాస శివరాత్రి ఉత్సవాలను, సోమవారం ఉత్సవాలు, ఇలాంటి రకరకాల ఉత్సవాలు. ఈ ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుగా తీసుకెడతాం కదా. ఆ తీసుకెళ్లేటప్పుడు ఆ శివమూర్తిని బయటికి తీసుకొచ్చి ముగ్గు వేసి, ముగ్గులో పంచాక్షరి మంత్రం రాసి, ఆ మంత్రం మీద ఒక గుడ్డ వేసి, అంటే తువ్వాలంటే ఇప్పుడు ఈ మన వాళ్ళు అంటగట్టే బెత్తిడి గుడ్డలు, గోచి గుడ్డలు కావు. ఈ పూజల పేరు చెప్పి గుడ్డలు అమ్ముతూ ఉంటారే, చిన్న చిన్న గుడ్డలు. ఆ గుడ్డలు అసలు వాడకండి. ఎప్పుడు ఇంతంత తువ్వాళ్ళు మండపారాధనకి వాడితే అమ్మినవాడు కొన్నవాడు ఇద్దరు 5 జన్మలు నరకానికి కడతారు. ఎప్పుడు కూడా ఆ వస్త్రం తదనంతరం అర్చకుడు కట్టుకోవాలి. కొన్ని తప్పుడు పనులు చేస్తే దానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు పొమ్మన్నారు. ఏ వస్త్రం దేవుడికి పూజ కోసం ఉపయోగించామో ఆ వస్త్రాన్ని తదనంతరం పూజ చేయించిన పురోహితుడో అర్చకుడో ధరించాలి. కనీసం 1 ఏడాదో 6 నెలల్లో దాన్ని కట్టుకుని స్నానం చేయడానికి ఉపయోగపడితే తువ్వాలంటారు. గాని ఇంతంత గుడ్డలు పట్టుకొచ్చి మంటపారాధనకని వాడి ఆ తర్వాత ఆ గుడ్డని వాడికి ఇస్తే దాన్ని ఏం చేసుకుంటాడు? మీకు తిరిగిస్తే మీకేం ఉపయోగపడుతుంది? అంచేత అర్చకుల విషయంలో లోభం చెయ్యడం చాలా తప్పు. అలాగే వీళ్ళు కూడా చేసే పొరపాట్లేదు. మాబోటి పౌరాణికుడు వచ్చినప్పుడు శరీరాన్ని ముట్టుకోవడం గాని, నెత్తి మీద అక్షతలు గాని వేస్తే వాళ్ళకు కూడా 2 జన్మల నరకం వస్తుంది. ఎందుకంటే పౌరాణికుడు వస్తే, పౌరాణికుడు అంటే సాక్షాత్తు విష్ణువు. ఆయన నెత్తి మీద అక్షతలు వేసే అధికారం మళ్ళీ ఇంకో విష్ణువుకి తప్ప ఎవరికీ ఉండదు. ఇదిగో ఇప్పుడు మీకు చెప్పాను ఇదివరకు, సూత మహర్షి పురాణం చెబుతున్నాడు. పురాణం చెబుతూ ఉంటే బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యం వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు, మీ బోటి వాళ్ళంతా, బలరాముడు దేవుడు గనక. కానీ ఈ సూతుడొక్కడు పురాణం చెబుతున్నాయని లేవలా. దాంతో ఆగ్రహోదకుడైపోయి, నేను సాక్షాత్తు ఆదిశేషుడి అవతారాన్ని, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే వీళ్ళందరూ లేచి నిలబడ్డారు, నువ్వు బోడి పౌరాణికుండని అహంకారమా నీకు అని వెనక ముందు చూడకుండా నెత్తి మీద వేసి కొట్టి చంపేశాడు రోకలు పెట్టి బలరాముడు. దాంతో జనమంతా హాహాకారం చేసి, ఏమయ్యా నువ్వు దేవుడివి, నీకు తెలియందేమున్నది? పౌరాణికుడు విష్ణు స్వరూపుడు అక్కడ కూర్చున్నాక ఎవడొచ్చినా లేవకూడదు. సాక్షాత్తు బ్రహ్మస్థానం ఇచ్చి గౌరవిస్తున్నాం. అటువంటిది ఆయన లేవకూడదు కనుక లేవలేదు. ధర్మం అది. ఆయన దగ్గరికి వెళ్లి పాద నమస్కారం చేయటమే తప్ప ఆయనని మేము నెత్తి మీద ముట్టుకోవడం గాని, ఒళ్ళు ముట్టుకోవడం గాని, ఇలా చెయ్యేసి మాట్లాడటం గాని, ఇలాంటి పెద్ద పనులు చేయకూడదు. నువ్వు విష్ణు స్వరూపుడి వెయ్యుండి కూడా ఆయన్ని చంపావు గనక ఇక ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నీకు పతనం అన్నారు. బలరాముడి శరీరం తెల్లగా ఉంటుంది. తెల్లని బలరాముడు నల్లగా మసిబొగ్గులో మారిపోయాట పౌరాణికుడిని చంపిన పాపం వల్ల. అప్పుడు అయ్యో, అహంకారం వల్ల కొంచెం తాగి వచ్చాడులేండి బలరాముడు. అప్పుడు బలరాముడికి కూడా ఆ అవతారంలో ఏమిటో తెలియదు కానీ సురాపానం అలవాటు ఉంది అప్పుడప్పుడు. ఆ పానం వల్లే యమునా నదిని పక్కకి ఈడ్చాడు కూడా. కాబట్టి మత్తులో తొందరపడి కొట్టి చంపేశాను, ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగాడు. తక్షణం వాళ్ళు అన్నారు, ఇల్వలాసురుడు అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడి కొడుకు పల్వలుడు అనేవాడు ఉన్నాడు, వాడు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, వాడిని చంపండి, చచ్చిపోయిన వాడిని బతికించండి, బతికించకపోతే మీకు ఎన్ని పుణ్యాలు చేసినా లాభం లేదన్నారు. అప్పుడు ఈయన మళ్ళీ చచ్చిన వాడిని బతికిస్తే ధర్మ విరుద్ధం, అలా బతికించే అర్హత ఒక్క విష్ణువుకో శివుడికో ఉంది, నేను ఆదిశేషుడి అవతారం కాబట్టి నాకు అధికారం లేదు, అలాగని బతికించకపోతే బ్రహ్మహత్యా పాపం, అందుకని 2 పనులు చేస్తాను. ఈ చచ్చిపోయిన సూత మహర్షి ఆత్మని బ్రహ్మలోకానికి పంపిస్తాను, ఈ సూత మహర్షి కొడుక్కి ఆయన ఆయువిచ్చి శాశ్వతంగా కలియుగాంతం వరకు చిరంజీవిగా చేస్తాను, పురాణాలు చెప్పేందుకు
తండ్రి బదులు కొడుకుని పెడతాను. ఎందుకంటే తండ్రికి కొడుక్కి తేడా లేదు. ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం. తండ్రే కొడుకు రూపంలో వస్తాడు అని. ఆ క్షణమే సూత మహర్షి కొడుకుకి, రామహర్షణ మహర్షి యొక్క కొడుక్కి ఈ సూత పదవి ఇచ్చి, బ్రహ్మస్థానం ఇచ్చి, ఆయుర్దాయం ఇచ్చి పురాణం చెప్పేందుకు నియమించారు. తదనంతరం ఏం చేశారు? ఈ చచ్చిపోయిన ఆయన ఆత్మని బ్రహ్మస్థానానికి పంపించారు. ఇక రెండవది, అప్పటికి సగం నలుపు విరిగింది, ఇంకా సగం నలుపు ఉంది. ఆ నలుపు పోవడానికి ఇల్వలాసురుడి కొడుకు పల్వనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు ప్రతి అమావాస్యకి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞ సమయంలో వచ్చి యజ్ఞం పాడు చేస్తూ ఉండేవాట. వాణ్ణి చంపితే మిగతా పాపం పోతుందన్నారు. ఆ క్షణమే బలరాముడు అమావాస్య దాకా ఆగి యజ్ఞ సమయంలో వచ్చిన ఇల్వలుడి కొడుకుని చంపాడు. చంపితే ఇంకా కొంచెం పాపం మిగిలిపోయింది. ఆ పాపం పోవడానికి యాత్రలు చేసి చివరికి పోగొట్టుకున్నాడు అనుకోండి. అప్పటి నుంచి ఏమని చెప్పాడంటే, పౌరాణికుడి స్థానం అత్యున్నతం. ఆయనకు అక్షతలు వెయ్యాలంటే ఎంత స్థాయి కావాలి? ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఇక్కడ మన శివాలయం అర్చక స్వామి వారు అనుకోండి, అలాంటి పెద్దవాళ్ళకి అధికారం ఉంది. ఎందుకంటే వాళ్ళు తండ్రి స్వరూపులు, పెద్దవాళ్ళు గనక. లేదా ఇంకో పౌరాణికుడికి ఉన్నది, కానీ కుర్రాళ్లుగా అర్చకులుగా ఉంటారు చూడండి, అటువంటి వాళ్ళు వేయడానికి అధికారం లేదు, ముట్టుకోవడానికి అధికారం లేదు. అలాగే ప్రతిదానికి ఒక నియమం ఉన్నది ఇవన్నీ. అందుకే నేను చూడండి, ఎప్పుడైనా ఇక్కడికి రాగానే అక్కడ కూర్చుంటారు పెద్ద ఆయన అర్చక స్వామి వారు. ఆయనకి 2 చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తా. ఆ పెద్ద వయస్సులో ఉన్న అర్చకుడు సాక్షాత్తు శివస్వరూపుడు. నేను అక్కడ నుంచి మీరు చూసే ఉంటారు, ఎప్పుడైనా ఆయన కనబడితే నమస్కారం చేస్తా. శాస్త్ర ధర్మం అది. ఇక్కడ పౌరాణిక స్థానంలో ఉంటే మళ్ళీ నేను దండం పెట్టకూడదు, అక్కడికి వెళ్ళినప్పుడు దండం పెట్టి తీరాలి. ఇవన్నీ మీరు అలవరుచుకోవడం కోసం చెబుతున్నాం. ఇక్కడ చెప్పింది అదే. శివార్చకుడు శివస్వరూపుడే, ఆయనకి నమస్కరించాలి. ఎందుకంటే వాళ్ళు శాస్త్ర ప్రకారంగా శివుణ్ణి బయట ఊరేగింపుకు తీసుకెడుతున్నారు. ఆ తీసుకెడుతున్నప్పుడు పంచాక్షరీ మంత్రంతో శాస్త్ర ప్రకారంగా మంచి తువ్వాలు గుడ్డ మొదలైన వేసి ఆ ముగ్గు పెట్టి పంచాక్షరి రాసి దాని మీద పెట్టి దానిని ఊరేగింపుగా బయటికి తీసుకెళ్ళాలి. ఈ మూర్తిని ఆలయం నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ యథాప్రకారంగా ఊరేగింపు అయ్యాక ఆఖరణ హారతిచ్చి మళ్ళీ ఆలయ ప్రవేశం చేయించాలి. మన ఇంట్లోకి శివ పార్వతుల విగ్రహం చేయించుకున్నాం అనుకుందాం. ఇళ్లలో శివుణ్ణి పార్వతిని పూజించుకోవడానికి ఉత్సవ విగ్రహాలు తయారు చేయించుకుంటాం కదా, అలా చేయించుకునేటప్పుడు కూడా సాధు పురుషుల ద్వారా మనం తీసుకోవాలి. ఒక శిల్పి మీకు శివపార్వతుల విగ్రహం తయారు చేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్ గా మీ ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగంలా. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునే ముందు కూడా తమ గురువులని, తమ ఆచార్యుల్ని సంప్రదించి వారి చేతి మీదుగా పుచ్చుకోవాలి. మంత్రం ఎలా అయితే ఉపదేశము లేకపోతే పని చెయ్యదో, ఉత్సవ విగ్రహాలు కూడా అలాగే గురూపదేశము ఉన్న మంత్రముతో సమానము గనుక గురువులైన ఆచార్యుల చేతి మీదుగా తీసుకోవాలి. లింగం ద్విధము అని చెప్పారు, 2 రకాలట. స్థావరం జంగమం తథా. లింగాన్ని ఒకదానికి జంగమమని, రెండవ దానికి స్థావరమని పేరు. అంటే ఏమిటి? క్రిమి కీటకాదులన్నిటికీ జంగమములు అంటారు. జంగమములు అంటే కదిలేవి. మనందరం కదిలేవాళ్ళమేగా. ఈ మనందరం కూడా పశువుల్లోకే లెక్క. కాకపోతే మనుషులు 2 కాళ్ల పశువులు, ఆవులు గేదెలు 4 కాళ్ల పశువులు, బొద్దింకలు బహుపాద పశువులు, ఇలా 6 కాళ్ల పశువులు ఏమో మన షట్పదాలు, తుమ్మెదలు. ఇవన్నీ జంగమములు. ఈ జంగమముల నుండి తయారు చేయబడిన లింగములు. రెండవది స్థావరం, అంటే కదలనిది. కదలనిది ఏమిటి? రాళ్ల నుంచి తయారు చేసేవి మొదలైనవన్నమాట. కాబట్టి స్థావర జంగమములని పేరు కలిగిన 2 రకాల లింగాలను పూజించవచ్చు. అందుకే కొంతమంది చెక్కతో తయారు చేసిన లింగాలను కూడా పూజిస్తున్నారు. వేళ్లతోటి చెక్క అంటే జిల్లేడు వేరుతో తయారు చేసే లింగాలున్నాయి. ఇంకా అనేక లింగములున్నాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెట్లు మొదలైనటువంటి వాటి వేళ్ల నుంచి వచ్చిన లింగములు, పశుపక్ష్యాదుల శరీరములోని ఎముకల నుంచి తయారు చేయబడిన లింగములు, ఇటువంటి వాటిని జలాభిషేకం చెయ్యకుండా పూజించాలి. స్థావరముగా కేవలం రాళ్ల నుంచి తయారు చేసిన స్ఫటిక లింగాలైతేనేమి, పాషాణ లింగాలైతేనేమి, నర్మదా బాణలింగాలు, ఇటువంటి వాటిని జలము, తేనె మొదలైనటువంటి వాటితో అన్నిటితో అభిషేకం చేయొచ్చు. ద్రవం ఘనం రెండింటితోటి అభిషేకం చెయ్యొచ్చు.
ఇంకా పానమట్టం ఉంటేనే శివలింగం, పానమట్టం లేని శివలింగం పనికిరాదు. ఈ పానమట్టం ఎప్పుడూ ఉత్తరాన్ని చూడాలి. ఎన్నిసార్లు చెప్పనివ్వండి ఈ భక్తులకి, శివలింగం కడిగి ఆ శివలింగం పానమట్టం తిప్పేస్తారు. పానమట్టం యొక్క కొస ఎప్పుడు ఉత్తరం చూడాలి. ఇది పెర్మనెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ శివాలయం చూస్తున్నారుగా మీరు, పానమట్టం ఎటుంది, ఉత్తరం కేసు ఉంది. అలా ఉత్తరం కేసి పానమట్టం ఉంటేనే అది శివాలయం, ఆ లింగమే పూజార్హత కలిగింది. దక్షిణం కేసి పెడితే పెట్టిన వాడు ఖచ్చితంగా నరకానికి ఆడతాడు, ఇంకా వాడిని ఏ శక్తి కాపాడదు. అందువల్ల కొన్ని పనులు చేయకూడదు. శ్రీచక్రం కూడా అంతే. ఆ బిందు స్థానం ఉన్నదే పై బడిపే, అందులో కోణం ఎప్పుడు తూర్పుకి, ఈ వెనక ఫ్లాట్ పడమరకి తోడాలి. 100 సార్లు చెప్పండి, 101సారి కూడా వాళ్ళు అలాగే తిప్పి పెడతారు. ఇంకేమిటి మన ఉపాసనా బలం అంటే, ఇంక జీవితంలో నేర్చుకోవాలనే కోరిక లేదు అని అర్థం అన్నమాట. ఇవి దోషం బాబోయ్ అన్నాడు. అందుకని ఏం చెప్పాడంటే ఇక్కడ పానవట్టం ఎప్పుడు కూడా ఆ అంచు ఉత్తరంగా చూసేలాగా శివలింగం ప్రతిష్ఠించాలి. ఈ పానవట్టమే అమ్మవారు, ఆ పైనున్న శివలింగమే శివుడు. అంటే పానవట్టముతో కూడినటువంటి శివలింగం పార్వతీ పరమేశ్వరుల కలయిక. అది నమశివాభ్యాం అనే శ్లోకంలో అంతరార్థం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉంటారు, విడిగా ఉండరు. అందుకే కొన్ని ఆలయాల్లో పక్కన అమ్మవారు కూడా ఉండదు, దూరంగా ఎక్కడో పెట్టడానికి గల కారణం అదే. కొన్ని చోట్ల పక్కనే అమ్మని ప్రతిష్ఠిస్తారు మన సంతోషం కోసం, కొన్ని చోట్ల కొంచెం బయట ప్రతిష్ఠిస్తారు. ఎందుకు బయట ప్రతిష్ఠిస్తున్నారు అని అడిగితే, అసలు పానవట్టమే అమ్మవారు గనక. శివకేశవులు ఇద్దరు ఎలా అయితే అభేదమో, శివపార్వతులు కూడా శివలింగంలో కలిసి ఉన్నారు. ఆ లింగమే శివుడు, పానవట్టమే అమ్మవారు. పీఠమంబామయం సర్వం శివలింగం చిన్మయం. ఆ పీఠం అంతా అంబామయము, అమ్మవారే. శివలింగం అది చిన్మయం అంచేత ఇందులో శివలింగం కదిలేది, చేతనం. ఆ అమ్మవారి యొక్క పీఠం అచేతనం. చేతనాచేతములు లేదా అమ్మవారి యొక్క స్వరూపమైన పానవట్టం అది జడం, ఇది చైతన్యం, అది జీవాత్మ, ఇది పరమాత్మ. ఇంతకీ పానవట్టం మీద ఉన్న శివలింగాన్ని పూజిస్తే ఇటు జీవాత్మని పరమాత్మని కలిపి పూజిస్తున్నాం. ఎప్పటికైనా జీవాత్మ పరమాత్మలో కలవాలి. జీవుడి మీదే పరమాత్మ ఉంటాడు, పరమాత్మ ఉంటేనే జీవుడికి విలువ అని చెబుతున్నది శివలింగం. అంటే పరమాత్మ లేని జీవుడికి విలువ లేదు. జీవుణ్ణి పరమాత్మ ఎప్పుడూ విడిచిపెట్టకుండా జీవుడి నెత్తి మీదే కూర్చుంటాడు. ఈ ఉద్దేశాన్ని లోకానికి చెప్పడం కోసమే అంబామయమైన పానవట్టం పీఠము, ఆ పైన చైతన్య స్వరూపమైన ఈ శివలింగము రెండు కలిసి ఉంటున్నాయి. శంకరుడు ఎప్పుడు పార్వతీదేవిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు, లేదా అర్ధనారీశ్వరుడిగా సగభాగం ఇస్తాడు. ఆ రూపమే ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క సమష్టి రూపమైన లింగము. అందుకే ధ్వజారోహణ చేసేటప్పుడు కూడా జెండా మీద ఉట్టి శివలింగం కాకుండా పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఉండేలాగా బొమ్మ పెట్టి ధ్వజస్తంభం పెట్టడం చాలా మంచిది. అమ్మవారితో కలిసిన అయ్యవారు గనక షోడశోపచారాలు చేస్తున్నప్పుడు పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అని సమర్పించాలి. శివా శివాభ్యాం నమః అనాలి. శివ శివాభ్యాం, సరే రెండు కలిపి చేస్తే మంచిది. శివ శివాభ్యాం నమః అనకపోతే నమశివాయ నమశివాయ అనాలి. మొత్తం మీద ఆ ఇద్దరిని విడిగా మాత్రం పూజించరాదు. అలా చేస్తే కలిపి పూజిస్తేనే శివపదం లభిస్తుంది. క్రమాత్ శివపద ప్రదం, క్రమంగా ఆ ఇద్దరిని కలిపి నీవు కొంతకాలం పూజించగా పూజించగా శివపదం పొందుతావు. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, అభ్యంగన స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, తాంబూలం, నమస్కారం, ఉద్వాసన, వీటిని షోడశ ఉపచారములు అన్నారు. ఈ 16 ఉపచారాలు చేయాలి. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాడు. ఒకటి ఆవాహన. ఆవాహన చెయ్యాలి. శివుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఆవాహన ఏంటంటే, నేను మీకు చాలాసార్లు చెప్పా, పూజ చేసేటప్పుడు మళ్ళీ ఆవాహన చెయ్యవలసిందే. కలియుగములో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవాలయాలలో ఉండే దేవతామూర్తులు ఈ లింగాలని విగ్రహాలని విడిచి పైకి వెళ్ళిపోయాయి. అందుకని మళ్ళీ వాళ్ళని మనం తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు. అందుకని ఒక్క కాశీ బృందావనం తప్ప, అది కూడా గుర్తుపెట్టుకోండి. కలే పంచ సహస్రంచ
వర్షం స్థిత్వాతు భారతే. కలియుగములో 5,000 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు 5,111 సంవత్సరం. తెలుసు కదా కలియుగం 5,111 అంటే 111 సంవత్సరాల క్రితం నుంచి ఏం జరుగుతోందంటే కాశీ బృందావనం విన ఒక కాశీ బృందావనములు తప్ప తక్కిన ఏ క్షేత్రంలో ఉన్న దేవుడైనా ఆ విగ్రహం నుంచి వెళ్ళిపోతాట. మళ్ళీ ఎప్పుడు వస్తాడు అందులోకి? ఆవాహయామి అని పొద్దున్న పిలిస్తే వస్తాడు. పూజలు అయిపోయాక షోడశోపచారాలు మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకని ఎప్పటికప్పుడు ఆవాహనం వంటి కార్యక్రమం చెయ్యవలసిందే. ఆవాహనకి ఇది ముద్ర. 2 చేతులు ఇలా చాచి ఆవాహన ముద్ర చెయ్యాలి. ఇది తెలుసో తెలియకో అన్యమస్తతో తురకాళ్ళు వాళ్ళు ఇలా చెయ్యెడుతున్నారు. కారణం అదే, పిచ్చపీనుగులు వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఇది వేదముద్రే. ఇలా చెయ్యి పెడితేనే ఆ ఆవాహన ముద్ర అంటాం. దీని ద్వారా మళ్ళీ ఆ చేతన స్వరూపుడైన శివుడు అందులోకి వస్తాడు. అది మొదటిది. షోడశోపచారాల్లో మొదటిది ఆవాహనం. రెండవది ఏమిటి? ఆసనం. ఆసనం కోసం నిజానికి వీలుంటే బంగారపు సింహాసనమో కుర్చీయో ఇవ్వాలి. కానీ ఆ దేవుడి కుర్చీలో కూర్చోబెట్టలేం గనక ఆసనార్థం ఒక పుష్పమో అక్షతలో ఈ రెండింటిలో ఏదో ఇవ్వాలి. నీళ్లు పొయ్యకూడదు. ఆసనార్థం జలం పోస్తే కొంతకాలానికి నీ కొంపే కొల్లేరైపోతుంది. కాబట్టి ఆసనం కోసం పుష్పం లేక అక్షతలు ఈ రెండే. పుష్పాక్షతలు లేకపోతే ఆకు కూడా లేకపోతే నమస్కారం చేసి వదిలేయటం. అంచేత రెండోది ఆవాహనం అయ్యాక ఆసనం. మూడవది అర్ఘ్యం. అయితే మన వాళ్ళకి పిత్త సందేహం, నా ప్రాణం తీసేస్తూనే ఉంటారు. అయ్యా మీరు చెప్పినట్టు పువ్వు లేదనుకోండి, అక్షతలు లేవనుకోండి, అప్పుడేం చెయ్యాలి అని. నాకు వచ్చే ధర్మ సందేహాలు గాళ్ళంతా ఇవే. అప్పుడేం చేయాలంటే ఆకు కూడా లేదనుకోండి, నువ్వున్నావుగా, నువ్వే ఇచ్చుకోమని చెప్పాడు దేవుడు. అంచేత నమస్కారం చేసి నేనే నీకు ఆసనం అండవి. ఇంకేం చేయలేం మనం. అయ్య బాబో ఎన్ని అనుమానాలండి బాబు. ఓసారి ఓ చోట ఉపన్యాసం చెప్తున్నాడు ఒక ఆయన. ఓ చోట ఒక అడవి ఉందిట. ఆ అడవిలో ఒక ఆకును ఒక మట్టి పెట్ట స్నేహం చేశాయట. ఓ మట్టి ముద్ద, ఒక ఆకు. ఈ రెండు స్నేహం చేసి ఏం చేశాయి? వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడితే మట్టి కరిగిపోతుంది, అప్పుడు మట్టి వస్తుంది. అందుకని ఆకంది వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు మట్టి ముద్ద నీ మీదలా ఉంటాను గొడుగులాగా, అప్పుడు వర్షం నా మీద పడుతుంది, నా మీద వర్షం పడినా నేను కరిగిపోను, నిన్ను కాపాడతాను అందుట. గాలేసినప్పుడు ఆకు ఎగిరిపోతుందిగా, అందుకని గాలేసినప్పుడు ఆకు నువ్వు ఎగిరిపోకుండా నీ మీద నేను మట్టి ముద్రలా కూర్చుంటా, అప్పుడు నువ్వు ఎగిరిపోకుండా ఉంటావు. గాలేసినప్పుడు నిన్ను, వర్షం వచ్చినప్పుడు నన్ను నువ్వు, ఇలా ఒకళ్ళొకళ్ళు కాపాడుకుందాం అని ఒట్టేసుకున్నాయిట. ఇంతలో పురాణం వింటున్నాడు ఒకడు. ఇలా రాసి పెడుతూ ఉంటారు 24 గంటలు. వీళ్ళకి అనుమానాలు ఎక్కువ. ఆ వింటున్నవాడు లేచి చక్కున ఒకేసారి గాలివాన వస్తేనో, గాలి వస్తే మట్టి వెడ్డ రక్షిస్తుంది, వాన వస్తే పాపం మట్టి వెడ్డను ఆకు రక్షిస్తుంది. ఒకేసారి గాలివాన వస్తేనో ఇంక దాన్ని నేనేం చెప్తాను, నువ్వు వెళ్ళి కొంగెట్టు కట్టుకుని రక్షించుతలే అన్న, నీకు అంతకుమించి ఏం చెప్పలేక. అంచేత ఇలాంటి అనుమానాలు రకరకాలు వస్తుంటే దిక్కుమాల శరీరం, మా దేహమున్నంత వరకు సందేహం ఉండు. ఈ దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు గనక ఎప్పుడు వచ్చి పడుతూనే ఉంటాయి గనక అంచేత ఇంకింతకు మించి ఏం లేదు. ఏమీ లేనప్పుడు అభావములో మనస్సమర్పణం కుర్యాత్, నీ మనస్సు ఇచ్చి, ఇంకా అది మానసిక పూజ. మూడవది అర్ఘ్యం. అర్ఘ్యము అనగా చేతిలో పోసే నీరు. కాసిన చేతిలోకి ఇంటికి రాగానే నీళ్లు పోయాలి చెయ్యి కడుక్కోవడానికి. ఆ తర్వాత నాలుగవది పాద్యం, కాళ్ళు కడుక్కోవడానికి. పదము అంటే కాలు, పదము కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నాం గనక పాద్యం. అంటే మళ్ళీ ఏమండి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లతో ఒక్క కాళ్ళే కడుక్కోవాలా, చేతులు కడుక్కోకూడదా, ముక్కు కడుక్కోకూడదా, మా నెత్తి కడుక్కోకూడదా అంటే దానికి మనం ఏం చేస్తాం, దానికి పాద్యం అని పేరు. కాళ్ళు మాత్రమే కడుక్కోవాలట దాంతో. ఐదవది ఆచమనం. ఆచమనం అంటే నోట్లోకి పుచ్చుకునే నీరు. దాహం వేస్తుంది కనుక సహజంగా దిక్కుమలు కూడా అలాంటి దాహమే. కాసి నీళ్లు లోపలికి పుచ్చుకోవడానికి చేతిలో పోయాలి. ఆ తర్వాత ఆరవది అభ్యంగన స్నానం. స్నానం కోసం కూడా కాసి నీళ్లు లింగం మీద చల్లుతాం. ఆ తర్వాత వస్త్రం ఇవ్వాలి. వస్త్రం వీలుంటే మంచి పంచో అమ్మవారికి చీరో ఇస్తాం. పంచే చీర మా కోసం అయితే తెచ్చుకుంటాం కానీ అమ్మవారికి అయ్యవారికి కూడా వస్తామటు చీరలు ఎక్కడ పెడతామండి, పంచెలు ఎక్కడ పెడతామండి, ఆయన మాకు ఇవ్వాలి కానీ మేము ఇవ్వమండి అనుకున్న వాళ్ళు పంచే, కండువాలు,
చీరలు జాకెట్లు ఇవి తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు, ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఇస్తే తిరిగి మాకు ఇచ్చేస్తారా అనే ప్రశ్నతో వచ్చేవాళ్ళు ఉంటారు. గనక ఇస్తే తిరిగి ఇవ్వం అన్నాం అనుకోండి, అయితే ఇప్పుడు మేము 2 అక్షతలు వేస్తామండి అంటారు. అలా అక్షతలు వేసుకుపోవచ్చు, పువ్వు వేసేయచ్చు అంతే. అప్పుడు భగవంతుడు కూడా నీ శక్తిని బట్టి నువ్వు పువ్వు ఇచ్చావు కదా చూస్తానులే అంటాడు అనమాట. మొత్తమే దానికి వస్త్రం ఇవ్వాలి. ఆపై గంధం, నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏమిటి? వరుసగా గంధం. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, గంధం. గంధం 8వది. తర్వాతది పుష్పం. తర్వాత పుష్పం అంటే పుష్పమే, ఏమీ లేతే అన్నిటికీ మనస్సే. ఆపై ధూపం, తప్పక అంబికా దర్బార్ తెలియని తోలిసింది అక్కడ. ధూపాద్ ఐశ్వర్యం ఉన్నారు. ఆపై దీపం 11వది. 11 అయ్యాక 12 నైవేద్యం, 13 నీరాజనం, 14 తాంబూలం, 15 ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. 2 చేతులు జోడించి నమస్కారం చేయాలి, లేదా చుట్టూ తిరగాలి. అంతేగాని గుళ్ళో నీ చుట్టూ నువ్వు బొంగరంలో తిరగకూడదు. ఇంట్లో అయితే బొంగరంలో నీ చుట్టూ నువ్వు తిరుగు. గుళ్ళో అయితే 2 చేతులు జోడించి నమస్కారమైనా చెయ్యి ఎడం వైపున, లేదా మొత్తం ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణ చెయ్యి. ఆపై ఉద్వాసన, స్వామివారిని యథాస్థానం ప్రవేశామి. ఈ 16 షోడశోపచారములు. ఇంక మీరు గుర్తుపెట్టుకోండి, షోడశోపచారములు అంటే ఇవి తప్ప మరేం కావు. ఇందులో దినము కూడా చేయవలసిన చెప్పారు. యథాశక్తిగా అన్ని చేయలేకపోయినా అర్ఘ్యం, పాద్యం, తర్వాత వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవి ఇవ్వాల్సిందే. ఎందుకని అంటే తప్పక ఇవ్వవలసిన వాటిల్లో గంధం ఇచ్చి తీరాలి. ఎందుకని? పాపం ఉన్నంత వరకు నీకు మోక్షం రాదు, పుణ్యం రాదు. పుణ్యం రాకపోతే శుభం ఉండదు. గంధం ఇస్తే పుణ్యో గంధ, గంధాత్ పుణ్య అని. గంధం అంటేనే పుణ్యం. అంచేత గంధమును ఇవ్వడం వల్ల, గంధాత్ గంధము వలన నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఇప్పుడు పూజ అర్హత వస్తుంది. అన్నీ చేస్తే మంచిది, అన్నీ చేయలేకపోయినా తప్పక ఇవ్వవలసింది గంధం. గంధం ఇస్తే ఏ రోజు పాపం ఆ రోజే పోతుంది. అదే యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అని చెప్పడంలో, ఏ రోజుకా రోజు నీవు పరమేశ్వరుడి మీద ఈ మాత్రం గంధం చిలకరిస్తే నీకున్న సమస్త దోషాలు పోతాయి, పుణ్యం ప్రాప్తిస్తుంది. ఇక పుష్పం, పుష్పం వల్ల జ్ఞానం ముందు అజ్ఞానం అనే ఒక భయంకరత్వం పోతుంది. అసలు పుష్పాలతో నిత్యం పూజిస్తే రాబోయే జన్మలో నపుంసకుడు అవ్వడు. పుష్పాలతో సక్రమంగా పూజిస్తే మంచి సంతానం కలుగుతుంది. బాగా పువ్వులతో స్వామిని అలంకరిస్తే అప్పుడు కొంతకాలానికి మనకి తెలియకుండానే పిల్లలు బాగుపడతారు. పిల్లలు దరిద్రులు అవుతున్నారంటే, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారంటే, చదువు లేకుండా అయిపోతున్నారంటే పుష్పాలతో సక్రమంగా పూజించకపోవడమే. ఏ పుష్పం పరమాత్మకి ఇష్టమో అది తెలుసుకుని ఇవ్వకపోవడమే. పువ్వులు ఏడవ్వో, నా ప్రాణము తీతువా అని ఏడవ్వట పువ్వులు. మమ్మల్ని కోసి పరమేశ్వరుడు నెత్తి మీద వేస్తే మా జన్మధన్యం, ఇవాళ పొద్దున్న పుడతాం, సాయంత్రానికి చస్తాం, ఎలాగో చచ్చిపోయే బతుకు మాది, అలా చావు కాదు, మాకు కావలసింది ఆ స్వామి పాదాల మీదకో శిరస్సు మీదకో వెళ్ళడం అంటాయట. ఎంత అందంగా రాశారండి మన పెద్దలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తులసి మీద రాస్తాడు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవక ముందే పూలిమ్మని. కొలువైతివాదేవి కోటలో, కొలువైతివాదేవి కోటలో, తులసీ తులసీ దయాపూర్ణ కలసి. అది భావనంటే.
హరిపూజకి పొద్దు పొడవకుండానే పూలివ్వాలని ఓ సందడి చేసుకుంటూ వస్తాయి అవి. అంతేగాని మమ్మల్ని కోసేస్తావా, మా ప్రాణం తీసేస్తావా బాబోయ్ అని ఏడుస్తూ ఇంట్లో కూర్చోడానికి అజ్ఞానంతో కూడిన మానవులు కారు పుష్పాలంటే. ఈ పువ్వులని స్వామికి సమర్పిస్తే వాటి జన్మధన్యం, వాటిని సమర్పించి మన జన్మధన్యం చేసుకోవాలి. సుకుమారంగా పుష్పాలను ఇలా నలిపేయడం కాదు. మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఇవ్వగానే ఇలా గుప్పిట్లో పెట్టి నలిపేయడం ఏమిటి? చక్కగా అలా చేత్తో పట్టుకో. వాటిని నలిపిన తర్వాత అవి పువ్వులు అవ్వవు, అవి స్వామివారి సమర్పణకి పనికిరావు. ప్రేమగా పట్టుకోవాలి. అన్ని అలాగే ఏడిసేయాలండి. కలియుగంలో పూజలు అలాగే ఉన్నాయి, భక్తి అలాగే ఉంది. అంతసేపు స్వార్థం తప్ప పరమార్థం లేకుండా పోతున్నది. గాని ప్రీతితో జాగ్రత్తగా ఇవ్వాలి. ఎక్కడ చూసినా భగవంతుడి మీద ఉండవలసిన భక్తి తగ్గింది, భయం పెరిగింది, కమర్షియలైజ్ అయిపోయింది అనమాట. నిజంగా లోపలున్నది విగ్రహాన్ని చూడగానే మనస్సు కరిగిపోయి విగ్రహమా తల్లి అని తెనాలి రామకృష్ణుడో కాళిదాసో అలాంటి వాళ్ళలా ఏడవాలి. అంతేగాని అక్కడ కూర్చుని కూడా చెయ్యరాని అప్రాచ్య పనులు చేస్తూ ఉంటే అందుకే దరిద్రం అనుభవిస్తున్నారు ఇవాళ చాలా మంది. ఎందుకని సంపద రాదు, ఎందుకని ఒక్కసారి దండం పెడితే పనుగుతోంది కొంతమందికి అంటే, ఆ పెట్టేవాడిలో చిత్తశుద్ధి ఉండాలి. ఆ లోపలున్నది విగ్రహం కాదు, ఇది మా భక్తికి నిగ్రహం అనుకోవాలి, అది సాక్షాత్ జగదంబ అనుకోవాలి. అనుకుంటే ఎదురుగుండా మీరు చూడండి, ఎదురుగుండా కూర్చుంటే శరీరం గగురు పొడుస్తుంది. కాళిదాసాదులు ఎదురుగుండా నిలబడి ఆహా అమ్మ అన్నారు. వాళ్ళ నాలిక మీద బీజాక్షరాలు రాసింది. అందుకే రామకృష్ణ పరమహంసకి పాలిచ్చింది ఆ తల్లి. తెనాలి రామకృష్ణుడు అమ్మా ఎందుకు బలులు తీసుకుంటున్నావు అని నిలదీస్తే, లేదు నాయనా ఈ మానవులు అజ్ఞానంతో ఇస్తున్నారు, నేను అడగలేదు బలి అన్నది. చివరికి వాడిని మహాకవిని చేసింది. ఎంతో మంది మా అబోటి వాళ్ళందరికీ వాళ్ళ ఈ వాక్శక్తి వస్తోందంటే మేము నమ్మాం. మేము ఎప్పుడూ అది విగ్రహం అనుకోలా, అది ఒక లింగం రాయి అనుకోలా, అది పరమాత్ముడు మాతో ముఖాముఖి మాట్లాడుతున్నాడని పులకించాం. ఆ పులకించిన అనుభవం మీకు చెబుతున్నాం. అది వాక్ తప్ప పులకించకపోతే అనుభవం లేకపోతే ఏముంది? ఇదిగో పైన చాలువ వేసుకోవడం, మామూలుగా కూర్చోవడం, ఎవడ రూపాయి ఇస్తాడని ఎదురు చూడడం, ఆ దిక్కుమాల రూపాయితోటే బతికెళ్ళిపోతుంది. మహైశ్వర్యం మహాజ్ఞానం మనం పొందలేము. ఇక మీరెవరైనా అంతే, మీరనే కాదు ఆరి పండితులు కూడా అదే. అందరికీ ఇది ఒక సవాలు. ఎందుకనంటే భగవంతుడితో ముఖాముఖి మాట్లాడవచ్చు. విగ్రహం నుంచి వచ్చి మీ ఎదురుగుండా మాట్లాడతాడు, మీరు నమ్మండి అంతే, పట్టుకోండి అంతే, పులకించిపోతుంది శరీరం. ఎన్నిసార్లు గగురు పుడుస్తుందో నాకు ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడల్లా. ఆ అనుభవం కేవలం భక్తి వల్ల వస్తుంది, భావన వల్ల వస్తుంది. అందువల్ల ఎదురుగుండా ఉన్నది విగ్రహం కాదనుకుని భక్తితో శ్రద్ధతో మనం పుష్పాలు సమర్పిస్తే పిల్లలు బాగుపడతారు, వాళ్ళకి జ్ఞానం వస్తుంది. సరస్వతీ కవచం వంటి మహాతపస్సు జపం చేస్తే వచ్చే ఫలితం పుష్పాల వల్ల వస్తుంది. నేను చెబుతున్నాను, మీరు నమ్మండి. ముఖ్యంగా దసరాల్లో 1000 పువ్వులు చొప్పున ఆ అమ్మవారి పాదాల మీద పెట్టండి, శివలింగానికి పుష్పాలు అర్పించండి. శివుడి నామం చెయ్యకుండా అక్షరాభ్యాసం చెయ్యం. ఓం నమ శివాయ, తుభ్యం నమః, సిద్ధం నమః. ఇవి మన సంప్రదాయాన్ని బట్టి రాసి చెబుతున్నాం. అటువంటి పరమేశ్వరుడికి శివరాత్రి నాడు ఈ శరత్కాలంలోను కార్తీక మాసంలోను చక్కగా పుష్పాలు పట్టుకొచ్చి వెయ్యండి. పిల్లలకి జ్ఞానం రాకపోతే అడగండి ఖచ్చితంగా. అందువల్ల గంధం తప్పకివ్వాలి, పుష్పం ఇవ్వాలి. గంధం వల్ల పుణ్యం వస్తుంది, పుష్పం వల్ల జ్ఞానం వస్తుంది, పిల్లలకి జ్ఞానం వస్తుంది. ఆపై తప్పక ఇవ్వవలసింది ధూపం. నేను చెబుతున్నది శిలాశాసనం అనుకోండి, నేను చెబుతున్నది శాస్త్ర ప్రమాణం. అందువల్ల వేదము పురాణములలో చెప్పిన వాడు చెబుతున్నా, ఇందులో చెప్పిన ప్రతి పదార్థం మీరు అర్పించండి నమ్మకంతో. ఫలితం రాకపోతే అడగండి, నమ్మకంతో ఇవ్వండి. ఏదో దిక్కుమాలాడు చెప్పాడని కాకుండా. గంధం వల్ల పుణ్యమని, పుష్పం వల్ల జ్ఞానమని చెప్పానే. ఇప్పుడు ధూపం వల్ల ధూపాదైశ్వర్యం. ధూపం ఇచ్చామో వద్దంటే డబ్బు మీ ఇంటిలో క్యాష్ వచ్చి పడుతుంది. అంటే పనికి వాళ్ళని డబ్బు కాదు, మీకు ఏది అవసరమో ఏది పవిత్రమో ఆధనం వచ్చి పడుతుంది. ఎందుకు ఏదో నానా చెత్తా చెదారాలతో సంపాదించే దరిద్రపు డబ్బు మనకొద్దు. పవిత్రమైన ధనం ఇస్తాడు. పవిత్ర ధనం వల్ల కుటుంబం బాగుంటుంది, మనకి శాంతి. దొంగధనం వల్ల, అపవిత్ర ధనం వల్ల 10 మందిని మద్యం తాగించి డబ్బు కొల్లగొట్టడం వల్ల మనకొచ్చే లాభం తక్కువగా ఉంటుంది. మనశ్శాంతి కాదు, మనకి మనశ్శాంతినిచ్చే పవిత్ర ధనం భగవంతుడు మనకిస్తాడు ధూపం వెలిగిస్తే. మీకు ఇదివరలో చెప్పా, అయినా చెబుతున్నా. శివపురాణాలలో మంచి నాయనార్ల కథల్లో గొప్ప కథ ఉన్నది. అత్యంత ప్రాచీన కాలంలో ఒక వైశ్యుడున్నాడు, చాలా గొప్పవాడు. ఆయన మంచి వ్యాపారం చేశాడు. ఏదో కాలప్రభావం దురదృష్టవశాత్తు కోట్ల కొలది ఆస్తి అంతా కరిగిపోయింది క్షణాల్లో. ఎలా వచ్చిందో అలా పోయింది. ఒక్క భార్య మెడలో ఉన్న 8 కాసుల గొలుసు, మంగళసూత్రం తప్ప
మిగతా సంపద అంతా పోయిందిట. ఎన్ని కోట్లు సంపాదించాడో అన్ని కోట్లు పోయాయి. ఈ డబ్బు లక్షణం అంతే. మనిషి భగవంతుడి భక్తితో నమ్మకపోతే వచ్చిన డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతుంది. చిత్తశుద్ధితో అమ్మా అమ్మా అని అందుకే కాళ్ళు పట్టుకుని ఎదిగే కొద్దీ ఇంకా కాళ్ళు గట్టిగా పట్టుకోండి. మనకి డబ్బు పెరిగే కొద్దీ, కీర్తి పెరిగే కొద్దీ తల్లి అని కాళ్ళు పట్టుకోండి. ఆ పాదాలు పట్టుకుంటే మనకి జీవితంలో కొరత రాదు, రానివ్వదు కూడా. ఆయనకి ఏదో దురదృష్టం పోయింది మొత్తం మీద. ఏమైతేనే, కొడుకుల వల్ల అయితేనే, ఇంకోటి అయితేనే, చివరికి మొగుడు పెళ్ళాం అన్నం పెట్టే దిక్కు లేక ఊరవతల ఒక దరిద్రపు పూరి గుడిసెలో కాపురం పెట్టారు. ఆ రోజుల్లో పూరి గుడిసెలు ఊరవతలు వేసుకుంటే ఎవడో తీసేసేవాడు కాదు. అందువల్ల సరే పాపం ఏడుస్తున్నాడు, కర్మయోగం ఇలా అయిపోయిందని. ఇంతలో పద్మాకర్ గారు లాంటి వాళ్ళు శివాలయంలో ఎక్కడో లింగ పురాణం చెబుతున్నారు, శివపురాణ కథలు. అలా బ్యానర్ చూశాడు ఆయన. అదృష్టవంతులకి సమయానికి ఆ పురాణం వినే యోగం పడుతుందిట. ఎక్కడి నుంచో వచ్చి వినగలుగుతారట. యోగం అంటాడు అది. పక్క నుండి కూడా వినలేడు ఒక్కొక్కడికి ఆ టైం వస్తుంది చూడండి, మంచి మహాయోగం. ఆ టైంలో ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఆ పూట కార్యక్రమం విని వెళ్ళగలుగుతాడు. ఇతనికి కూడా అలాగే ఎంతో కాలం నుంచి పురాణం జరుగుతుంటే ఆ పూట పురాణ యోగం పట్టింది. ఆ శివాలయంలో పురాణానికి మనశ్శాంతి కోసం డబ్బు పోయి యాత్ర పడుతున్నాడు కదా, కూర్చుని వింటే ఆ పురాణం చెప్పైన ఈ షోడశోపచారాల గురించి చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.